దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీకు శుభం కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ వేదగ్రంథం నుంచి ఈ దినం వాగ్దాన పూర్వకంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. ఇలాగున రాయబడి ఉన్నది. 14వ వచనంలో, తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయుదును అని చెప్పింది. వాస్తవానికి హెబ్రీ పత్రిక అనేది బైబిల్ సిద్ధాంతంలో మనం చూసినప్పుడు ఎవరు రాశారు అనేటువంటి దానిని కొంచెం అంచనా వేయటం చాలా కష్టం. ఎందుకంటే హెబ్రీ పత్రిక రాసినటువంటి అనుభవాలు బైబిల్ సత్యాల్లో మొదట పౌలు అక్కడ పేరు సంబోధింపబడిన కొందరు పౌలు అని చెప్పి, మరి ఎందుకంటే పౌలు యొక్క బోధ చాలా లోతుగా ఉంటుంది కాబట్టి పౌలే ఈ పత్రికను రాసి ఉండవచ్చు అనేటువంటి మాట ఉంది. రెండవది, యూదులకు బోధ చేసినటువంటి అనుభవంగా ఈ పత్రికను మనం చూస్తూ ఉన్నాం. అంటే యూదులకు బోధ అనేది ఎక్కువగా బర్నబా చేశాడు. అయితే బర్నబా ఏమైనా రాశాడని అంటే అది కూడా మనం స్పష్టంగా చెప్పలేము. మూడవది, వాక్యముతో నైపుణ్యత అనేటువంటిది హెబ్రీ పత్రిక రాసిన వాక్యములో నైపుణ్యత అనేది మనం చూస్తున్నాం. నైపుణ్యత అనేది ఎక్కువగా మనం పరిశుద్ధ వేదగ్రంథంలో చూస్తే అది అపోల్లో అనేటువంటి వ్యక్తి వాక్యంలో చాలా నైపుణ్యత గలవాడుగా బోధించేవాడు. మరి అపోల్లో రాశాడంటే అది కూడా మనం స్పష్టం చేయలేము. నాలుగోదిగా మనం చూసినప్పుడు లూకా మరి శీలాను సహచరులుగా వీళ్ళు ఉండేవారు. ఒక లూకా రాశాడంటే వాస్తవానికి అయి ఉండొచ్చు. ఎందుకంటే వీరిద్దరి యొక్క కలయికలో ఈ హెబ్రీ పత్రిక రాసినట్లుగా కొంతమంది పండితులు అభిప్రాయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోది మనం చూస్తే వాక్యం యొక్క అనుభవం 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, మనుషుల చిత్తం వలన ప్రవచనం కలగలేదు కానీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి దేవుడు మనుషులను మాట్లాడించాడు. అంటే ఈ యొక్క హెబ్రీ పత్రిక అనేది వాస్తవానికి మనుషులు రాసినట్లుగా మనం అనుభవించపూర్వకంగా చెప్పొచ్చు, కానీ వాక్యమే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పత్రిక యందు రాసినట్లుగా ఒక పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే లోతైనటువంటి బోధ, రెండవది యూదులకు బోధించినటువంటి బోధలో నైపుణ్యత కలిగినటువంటి బోధ, అలాగే లూకా చాలా దగ్గరి సంబంధంగా ఉన్నాడు కాబట్టి శీల ఒక ఈ సహచరులుగా ఉన్నారు కనుక మీరు రాసి ఉండొచ్చు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు అనేటువంటి మాట. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు, ఎలాగా అనంటే, నా తోడు అని ప్రమాణం చేసినటువంటి నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. ఈ మాట మనం పాత నిబంధనలో అబ్రహాము జీవితంలో మనం దీన్ని చూస్తాం. ఎందుకంటే అబ్రహాము నిరీక్షణ గలవాడు, అబ్రహాము ఎదురు చూసినవాడు, దేవుని మాట వినినవాడు, దేవుడు చెప్పిన ప్రకారంగా చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే అబ్రహాము జీవితంలో జరిగిన ఈరోజు మన జీవితంలో జరగవా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. కానీ నేను వాక్యంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తెలియజేసేటువంటిది ఏమిటంటే, అబ్రహాము ఏ రీతిగా అయితే నిరీక్షణతో, అబ్రహాము ఏ రీతిగా అయితే వాగ్దానంతో, అబ్రహాము ఏ రీతిగా అయితే నమ్మకంతో, అబ్రహాము ఏ రీతిగా అయితే దేవుడు చెప్పినట్టుగా చేశాడో అలాగున ఈరోజు మనం చేసిన అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా మనం కూడా ఆశీర్వదించబడతాం. ప్రియులారా, లేఖనము చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మనం వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని జరిగించాలి. అయితే 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ వచనంలో రాయబడిన మాట మనం ఆదికాండం 22వ అధ్యాయం 16-17 వచనాల్లో చూసినప్పుడు, నన్ను నేనే ప్రమాణం చేసుకొని చెప్పుచున్నాను, నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును పొందింపజేస్తానని దేవుడు చెప్పాడు. ఎవరితో? అబ్రహాముతో. ఏమైనా తెలియజేసాడు తెలుసా? నన్ను నేనే ప్రమాణం చేసి, అంటే నీ ద్వారా నీవు ఉన్న నిరీక్షణ, నీవున్న నమ్మకత్వం, నీవు వినిన నా మాట చొప్పున నీ ద్వారా నన్ను నేనే ప్రమాణం చేసుకొనిచున్నాను. కాబట్టి నిన్ను బట్టి ఇదిగో నీవు చేసినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి నా మాట విన్న అనుభవాన్ని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇలా ఈరోజు ఏం ఆశీర్వాదం పొందుతాంలే, అన్ని కష్టాలే, నష్టాలే, ఆర్థిక సమస్యలే,
ఎక్కడ చూసినా కానీ ఎదురు అనుభవాలే వస్తూ ఉన్నాయి, అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి, ఒకటి కూడా తీరట్లేదు. ఒక కష్టం నుంచి కూడా గట్టెక్కలేకపోతూ ఉన్నాం, ఒక బాధ నుంచి కూడా పైకి లేకపోతూ ఉన్నాం. మనం ఏమి ఆశీర్వదించబడతామో చాలామంది కూడా నిరాశలో వారు జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి దినాల్లో ప్రస్తుతం ఆ దినాలు నడుస్తూ ఉన్నాయి. కానీ వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? దేవుని మాట ఏమని తెలియజేస్తుంది తెలుసా? ఈరోజు ఈ మాట మీరు అంగీకరిస్తే, ఈ వాగ్దానపూర్వకమైన వాక్యాన్ని మీ మనసులో తీసుకున్నట్లయితే ఒక గొప్ప ఆశీర్వాదం మీ కుటుంబానికి నువ్వు తీసుకోవచ్చు. చూడండి, వాక్యంలో మనం చూసినప్పుడు ఏమని లేఖనాలు తెలియజేస్తాము అంటే, దేవుని వాగ్దానాలు నమ్మదగినగా ఉన్నవి. దేవుని వాగ్దానాలు నమ్మదగినగా ఉన్నవి. ఈరోజు ఇది మనం నమ్మాలి. ఎందుకంటే దేవుని వాగ్దానం, దేవుని మాట కనుక, దేవుని మాట నమ్మదగినది. నమ్మదగినటువంటి మాటను ఎవరైతే దానిని పాటిస్తారో, దానిని నమ్ముతారో, దానిని కొనసాగిస్తారో, ఆ మాట మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిశ్చయముగా, వారు కంపల్సరిగా వారు ఆశీర్వదించబడతారు. నువ్వు నమ్ముతున్నావా? దేవుని మాట మీద నమ్మకం ఉంచుతున్నావా? ఒక పాట ఉంది, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడు అంటే ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన నమ్మినప్పుడు ఆ లేఖనము వాక్యంలో మనం చూస్తే అబ్రహాము దేవుని నమ్మాను మనం చూస్తాం. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవునిలో విశ్వాసంగా ఉన్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాడు. అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి హెబ్రీ పత్రికలో రాయబడిన ఈ 14 నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు. అబ్రహాము విశ్వాసంతో జీవించినట్లుగా నీవు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసంతో నువ్వు జీవించినట్లయితే అబ్రహాము, ఆమె చాలాసార్లు చిన్నప్పటి నుంచి వింటున్నావు, కానీ అబ్రహాము చేసినట్లుగా చేస్తున్నావా? అబ్రహాము భార్య గురించి విన్నావు, అబ్రహాము కుమారుడు గురించి విన్నావు, వారి సంతానం గురించి విన్నావు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఆయన తండ్రి ఇంటి నుంచి వచ్చాడు, దేవుని చెప్పిన ప్రదేశంలోనికి వెళ్ళాడు, అన్ని వింటానే ఉన్నావు. మరి అన్ని విని ఎందుకు ఈరోజు ఆ వినిన దేవుని కార్యాలు ఫలానా వ్యక్తి జీవితంలో జరిగాయంటే నీ జీవితంలో ఎందుకు జరగవు అని నువ్వెందుకు ఆలోచన చేయలేవు? ఎందుకు నీవు ఆశీర్వదించబడలేకపోతున్నావు? ఈరోజు తెలుసు వారు ఆశీర్వదించబడ్డారు, వీళ్ళు ఆశీర్వదించబడ్డారని వార్తల్లో, టీవీల్లో, ఫోన్లలో, లేకపోతే ఇతరులు చెప్పేటువంటి మాటలు వింటున్నావు. కానీ ఆశీర్వాదం నీ దగ్గర కూడా ఉందని ఇలా ఈరోజు నీవు ఆశీర్వదించబడాలి. నీవు ఆశీర్వాదం పొందాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు ఆశీర్వాదం పొందాలి. దేవుని వాక్యము నిన్ను ఆశీర్వదించేది. భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్న వారందరూ మనకు మాదిరిని చూపిస్తూ ఉన్నారు. వాక్యాన్ని చదివి, వారి చరిత్రలో చదివి సంతోషించి, ఆనందించి వాళ్ళు ఆశీర్వదించబడ్డారని చెప్పుకోవడానికి కాదు, వారు జీవించిన విశ్వాసంలో, నిరీక్షణలో మనం కూడా జీవిస్తే మనం కూడా ఆశీర్వదించబడతామని దేవుడు చెప్తున్నాడు. మరి ఆ రీతిగా జీవిస్తే ఈ ఆశీర్వాదం నువ్వు కూడా పొందుతావు. కాబట్టి అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనం కూడా పొందాలి.